అరణ్యము అన్న మాట ఎక్కడ వాడినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాంతికి స్థావరము. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకు వాడుతున్నాడు సూతుడు. అరణ్యములో ఎవరుంటారు? సర్వసంగ పరిత్యాగులు ఉంటారు. అరణ్యం బయట ఎవరుంటారు? భోగాలు అనుభవించే వాళ్ళందరూ ఉంటారు. ఈ భోగాలు అనుభవించే వాళ్ళందరూ శాంతిగా ఉన్నారా? ఉండరు. వీళ్ళు శాంతి కావలసి వస్తే ఎక్కడికెడతారు? ఆయన దగ్గరికి ఎడతారు. వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల్ని కలుసుకోవాలంటే ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన చక్రవర్తులందరూ అరణ్యంలోకి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటూ ఉండేవారు. అది శాంతి స్థానం. సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు అరణ్య ప్రదేశాల్లో ఆ వనాలలో తపోవనాలు నిర్మాణం చేసి కుటీరాలలో ఉండి నిరంతరం తపస్సు చేస్తుంటారు. ఒక్కొక్కరు చేసినటువంటి తపస్సుకి యుగాలు మారిపోయినా సరే ప్రశాంతత అలా ఉండిపోయింది. శృంగేరి పట్టణంలో ఋష్యశృంగుడు ఎప్పుడో త్రేతాయుగంలో చేసి